అంటే మొత్తానికి ఓవరాల్ ఆరోగ్యానికి మంచిదా లేకపోతే హానికరం అంటారా? 100% మంచిది. ఎవడైతే సప్రెస్ చేస్తాడో వాడు పిచ్చోడు అయిపోతాడు. శృంగారాన్ని రిలీజ్ చేసుకొని మిగతా పని కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఓ 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అరగంటో గంటో వాడికి ఉన్న కెపాసిటీని వాడికి ఉన్న టైంను బట్టి. ఎవడైతే దాన్ని మఠం వేసుకొని కూర్చొని దాన్ని ఎలాగైనా నేను కంట్రోల్ చేస్తానని గట్టి లంగోటి కట్టుకున్నాడు అనుకోండి, వాడికి 24 గంటలు అదే ఆలోచన ఉంటుంది. సో దాని పని ఏదో అది దాన్ని చేసుకొని యూరిన్ వచ్చేప్పుడు యూరిన్ ఎట్లయితే పాస్ చేస్తామో ఇది కూడా అట్లాంటిదే అనుకొని దాన్ని 10 నిమిషాలు అరగంట దాన్ని ఏదో దానికి టైం కేటాయించుకొని మిగతా టైం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో 24 అవర్స్ దాన్ని సపరేట్ చేద్దాం అంటే అది లేస్ థింగ్స్ ఉంటుంది. మీరు మహాత్మా గాంధీ గారి బయోగ్రఫీ చదివి ఉంటారు. హీ వాంటెడ్ టు టెస్ట్ ది ట్రూత్. యంగ్ అమ్మాయిల్ని కౌగిలించుకొని అది ఎరెక్షన్ వచ్చిందా లేదా అని టెస్ట్ చేసుకొని, ఒకవేళ వస్తే మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కొంత తపస్సు చేయడము. ఓకే, ఆయన తన గురించి తను చూసుకున్నారు, కానీ ఆయన కౌలించుకున్న యంగ్ అమ్మాయిలు పాపం వాళ్ళ గతి ఏంటి, వాళ్ళకున్న. సో ఇవన్నీ కూడా దాన్ని ఎప్పుడైతే ప్రెస్ చేద్దాము, దాన్ని తగ్గించుకుందాం అనుకుంటామో అది పెరుగుతుంది. కనుక దాన్ని ఏదో యాక్సెప్ట్ చేసుకుంటే మిగతా నార్మల్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు.